స్టూడెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం సద్భావన మండపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం సద్భావన మండపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ముస్లింలు. దీని వివరణ వచ్చేసి ముస్లింలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం సద్భావన మండపాలు ఏర్పాటు చేయనున్నారు. ముస్లింలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం సద్భావన మండపాలు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించిన నూతన రాకెట్ ఇంజిన్ ఏది? ఇటీవల భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించిన నూతన రాకెట్ ఇంజిన్ ఏది? స్క్రామ్జెట్. దీని వివరణ వచ్చేసి స్క్రామ్జెట్ వాతావరణంలోని ఆక్సిజన్ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోగలదు. ఈ ప్రయోగంతో ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్స్ రూపకల్పనలో ఇస్రో ముందడుగు వేసింది. దీంతో రాకెట్‌లో ఇంధన బరువు తగ్గి ఉపగ్రహ ప్రయోగ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇండియా ఏ దేశంతో లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఇండియా ఏ దేశంతో లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? అమెరికాతో. వివరణ వచ్చేసి ఇండియా అమెరికాతో లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్ చేసుకుంది. దీని ద్వారా మిలిటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్ బేస్‌లు పరస్పరం వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది. నెక్స్ట్. మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ 2016 పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం ఏది? మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ 2016 పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం తెలంగాణ. వివరణ వచ్చేసి అభివృద్ధిలోనే కాకుండా దేశ సమగ్రత నిబద్ధతలకు అనుగుణంగా వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన వ్యక్తులు లేదా సంస్థలకు, రాష్ట్రాలకు 11 ఏళ్ల నుంచి సిఎస్బిసి గ్రూప్ ఈ అవార్డు అందిస్తుంది. సో ఏంటిదండి, ఎవరు ఈ అవార్డు అందజేస్తున్నారు? 11 ఏళ్ల నుంచి సిఎన్బిసి ఈ అవార్డును అందజేస్తుంది. ఎవరి కోసం? దేనికోసం? అభివృద్ధిలోనే కాకుండా దేశ సమగ్రత నిబద్ధతలను అనుగుణంగా వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన వ్యక్తులు లేదా సంస్థలకు లేదా రాష్ట్రాలకు 11 ఏళ్ల నుంచి సిఎన్బిసి గ్రూప్ ఈ అవార్డు అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డును ఎంపిక చేశారు. నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి దక్షిణాది మహిళా సంక్షేమ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి దక్షిణాది మహిళా సంక్షేమ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఐశ్వర్య ధనుష్. నెక్స్ట్. దీని వివరణ వచ్చేసి మహిళల హక్కులు, వారిపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావడం కోసం ఐశ్వర్య ధనుష్ యుఎన్ఓ దక్షిణాది మహిళా సంక్షేమ రాయబారిగా నియమించారు. సో ఈమె దేనికి రాయబారిగా ఉన్నారండి? ఐక్యరాజ్య సమితి దక్షిణాది మహిళా సంక్షేమ రాయబారిగా. సో ఈ ఐక్యరాజ్య సమితి దక్షిణాది మహిళా సంక్షేమం ఏం చేస్తుందండి? మహిళల హక్కులు, వారిపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకొస్తుంది. నెక్స్ట్. జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న జరుపుకుంటారు. దీని వివరణ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజున జాతీయ క్రీడా దినంగా జరుపుకుంటారు. ధ్యాన్ చంద్ 1928, 32, 36 ఒలింపిక్స్‌లలో ఇండియాకు హాకీలో బంగారు పతకాలు సాధించాడు. నెక్స్ట్. అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినంగా ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 29. ఆగస్టు 29, 1991 కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బజేవ్ అణుపరీక్షల కేంద్రంను మూసివేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి ఆగస్టు 29న అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినంగా నిర్వహిస్తుంది. సో ఆగస్టు 29, 1991 కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బజేవ్ అణుపరీక్షల కేంద్రంను మూసివేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి ఈ అణుపరీక్షల దినాన్ని వ్యతిరేక దినంగా జరుపుకుంటుంది. పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుంది?
పాపులేషన్ డిఫరెన్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2050 నాటికి 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుంది? 990 కోట్లు. 990 కోట్లు. దీని వివరణ వచ్చేసి పాపులేషన్ డిఫరెన్స్ బ్యూరో ప్రపంచ జనాభా డేటా షీట్‌ని తయారు చేసింది. పాపులేషన్ డిఫరెన్స్ బ్యూరో ప్రపంచ జనాభా డేటా షీట్‌ని తయారు చేసింది. దీనిలో 2050 నాటికి ప్రపంచ జనాభా 990 కోట్లకు చేరుతుందని 990 కోట్లకు చేరుతుందని తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులు అనే ఇతివృత్తంతో తయారు చేసిన ఈ డేటా షీట్ యూరోప్‌లో జనాభా 74 కోట్ల మంది 72.8 కోట్లకు తగ్గుతుందని, ఆఫ్రికా జనాభా 250 కోట్లకు చేరుతుందని వెల్లడించింది. నెక్స్ట్, ఫిక్కీ ప్రదానం చేసే ఆరోగ్య సంరక్షణ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం ఏది? ఫిక్కీ ప్రదానం చేసే ఆరోగ్య సంరక్షణ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం ఏది? తెలంగాణ. దీని వివరణ వచ్చేసి తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఫిక్కీ ప్రదానం చేసే హెల్త్ కేర్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైంది. తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఫిక్కీ ప్రదానం చేసే హెల్త్ కేర్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైంది. నెక్స్ట్, టెంజింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? టెంజింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? హర్భజన్ సింగ్. హర్భజన్ సింగ్. దీని వివరణ వచ్చేసి ఈ పురస్కారాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టెంజింగ్ నార్గే పేరు మీద ప్రతి సంవత్సరం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది. 2016 గాను పర్వతారోహణలో కృషి చేసిన ఐటీబీటీ ఐజే హర్భజన్ సింగ్ ఎంపికయ్యాడు. 2016కి ఎవరు ఎంపికయ్యారండి? పర్వతారోహణలో కృషి చేసిన ఐటీబీటీ ఐజే హర్భజన్ సింగ్ ఎంపికయ్యాడు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.